గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు జీటీఏ ఫౌండర్ అండ్ చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి గారు. నమస్తే సార్, నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాం. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గ్రేట్ సార్. Great, ప్రీవియస్ thank you. ఎపిసోడ్ లో మనము ఫ్యామిలీ ఇమిగ్రేషన్ గురించి మాట్లాడాము. ఇప్పుడు బిజినెస్ ఇమిగ్రేషన్ టైప్స్ ఏంటి, అసలు ఆ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒకసారి చెప్తారా? షూర్ అమ్మా. అంటే యూజువల్గా హిస్టారికల్గా ఇక్కడ ఏంటంటే బిజినెస్ ఇమిగ్రేషన్ అంటే జనరల్ లాంగ్వేజ్లోనే ఇప్పుడు మన వాళ్ళు ఇండియా నుంచి F1 వీసా మీద వస్తారు. F1 వీసా మీద వచ్చాక F1 తర్వాత వాళ్ళు H1 చేసుకుంటారు, అంటే వర్క్ కోసం. సో H1 ప్రాక్టీస్లో అది లాటరీలో తీసుకుంటారు, మీకు అంతా తెలుసు కదా. H1B లాటరీ Yeah, sir. ఉంటుంది, దాని తర్వాత వర్క్ చేస్తుంటారు. వర్క్ చేస్తున్న క్రమంలో అవి ఏంటంటే నాన్ ఇమిగ్రెంట్ వర్కింగ్ అన్నట్టు, అది ఇది H1Bs. సో దాన్ని పర్మనెంట్ చేసుకోవాలంటే, అంటే నాన్ ఇమిగ్రెంట్ టు ఇమిగ్రెంట్ వైపు వెళ్ళాలి అంటే వాళ్ళు యాక్చువల్గా గ్రీన్ కార్డ్ ప్రాసెస్కి వెళ్ళాలి. సో గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో కూడా ఒక 3 స్టెప్స్ ఉంటాయి. ఒకటి పర్మ్ ఉంటుంది, దాని తర్వాత I-140 ఉంటుంది, తర్వాత 485 ఉంటుంది. సో ఈ 3 స్టెప్స్లలో ప్రైమరీ స్టెప్లలో పరంలో లేబర్ డిపార్ట్మెంట్తో చేసుకొని అప్రూవల్ తెచ్చుకుంటారు. దాని తర్వాత USCIS విల్ గివ్ అన్ అప్రూవల్ ఆఫ్ I-140, ఇట్స్ వర్క్ కోసం. దెన్ 485 అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ బేస్డ్ ఆన్ దేర్ వీసా అవైలబిలిటీ. సో అందులో కూడా ఎలా ఉంటుందంటే ఇండియాలో చదువుకొని వచ్చిన వాళ్ళు, యుఎస్లో మాస్టర్స్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఇండియాలో గ్రాడ్యుయేట్ చేసి వచ్చి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ అంటే చాలా ఎగ్జాంపులరీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, తర్వాత మేనేజరియల్ కేటగిరీ ఉన్న వాళ్ళు, ఇట్లా వేరియస్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఇమిగ్రేషన్ ఉంటుంది గ్రీన్ కార్డ్ రావడానికి. సో అందులో భాగంగా EB1, EB2, EB3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో అందులో మనకి EB1 అనేది ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉంటుంది. తర్వాత EB2, EB3 ఏంటంటే EB2 అనేది మాస్టర్స్, అంటే US లో మాస్టర్స్ చేసిన వాళ్ళు కానీ ఎక్కడైనా మాస్టర్స్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అండర్ EB2 కేటగిరీ. EB3 కేటగిరీ ఏంటంటే బేసికల్ గా అండర్ గ్రాడ్, అంటే వీళ్ళకి ఇక్కడ గ్రాడ్యుయేషన్, మన వాళ్ళంతా గ్రాడ్యుయేషన్ చేస్తారు కదా, అండర్ గ్రాడ్ అంటారు ఇక్కడ గ్రాడ్యుయేషన్, డిగ్రీ బేస్డ్ అన్నట్టు. 10+2+4 10+2+4 comes under EB3. 10+2+4+2 comes under EB2. సో అందులో మాస్టర్స్ కేటగిరీలో ఉన్న EB2 వాళ్ళకి, EB3 వాళ్ళకి ఏంటంటే మనకి పర్ కంట్రీ క్యాప్ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేస్తుంటారు. అందులో పర్ కంట్రీ క్యాప్ ఉంటుంది, లిమిట్ ఉంటుంది. ఎందుకంటే మొత్తం గ్రీన్ కార్డులు అన్ని వర్క్ బిజినెస్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ అన్ని ఒక కంట్రీకి ఇవ్వరు, ప్లస్ ఒక సెక్టర్ కి ఇవ్వరు. సో అన్ని సెక్టర్స్ కి ఉండాలి, అన్ని కంట్రీస్ కి ఇవ్వాలి. సో దానికి అన్ని కంట్రీస్ కి రావాలి కాబట్టి టు బ్యాలెన్స్ దట్ దే హ్యావ్ ఎ కంట్రీ లిమిట్. ఎందుకంటే ఇండియన్స్ కి అన్ని 100,000 వాళ్ళకి ఇచ్చేస్తే బాగుండదు కదా. సో అందువల్ల ఏం చేశారంటే ప్రతి కంట్రీకి ప్రతి ఇయర్ కి పెట్టారు, ఎవ్రీ ఇయర్. మళ్ళీ ఇయర్ అయితే ఇండియాలో మనము ఫైనాన్షియల్ ఇయర్ ఎలా ఉంటుందంటే April 1st నుంచి March 31st ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ ఎలా ఉంటుందంటే January 1st నుంచి December 31st ఉంటుంది. అమెరికన్ ఇమిగ్రేషన్ ఇయర్ అంటే ఫిజికల్ ఇయర్ ఎలా ఉంటుందంటే October 1st నుంచి September 30th ఉంటుంది. మీకు అర్థమైంది డిఫరెన్స్ ఎక్స్ప్లెనేషన్. సో USCIS ఎలా ఉంటుందంటే ఈ H1B కోటా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే October 1st లో స్టార్ట్ అవుతుంది. సో దానికి భాగంగా మనకి బిజినెస్ బేస్డ్ H1s చేస్తే మార్చిలో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఏప్రిల్ మే జూన్ ఒక 90 days H1B ఫైల్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళ వర్క్ స్టార్ట్ అయ్యేది October 1st నుంచి ఉంటుంది. అలాగనే ఈ గ్రీన్ కార్డ్స్ ను కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పర్ కంట్రీ పర్ కోటాను ఎలాను డిసైడ్ చేస్తారంటే October 1st నుంచి September 30th లోపలనే మనకు అది సెప్టెంబర్ మంత్ ఎండ్ లోపలే అది కంప్లీట్ అయ్యేటట్టు చూస్తారు అన్నట్టు. మళ్ళీ కోటా మళ్ళీ October 1st నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఆఫీసర్స్ ఏం చేస్తారంటే ఈ EB2, EB3 కేటగిరీలో ఉన్న వాళ్ళు ఏదైనా ఉంటే కంట్రీ కోటా కంప్లీట్ అయిపోతే దే విల్ స్టిల్ ప్రాసెస్ ద అప్లికేషన్, దే విల్ ప్రీ అడ్జుడికేట్, కానీ దానికి వీసా నెంబర్లను ట్యాగ్ చేయరు. అప్రూవ్ చేసి పక్కకు పెడతారు. దాని వీసా నెంబర్ ట్యాగ్ చేయాలంటే మళ్ళీ October 1st కావాలి. October 1st వస్తే మళ్ళీ ఫ్రెష్ కోటా వస్తుంది. ఆ ఫ్రెష్ కోటాలో మళ్ళీ వీసా నెంబర్స్ అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి అవి తీసి ఇస్తారు. అంటే ఈవెన్ దే ప్రాసెస్ ద పిటిషన్స్ అప్రూవ్ అయిపోయాక ప్రీ అప్రూవల్ అంటుండ్రు, ప్రీ అడ్జుడికేషన్ అంటారు వాడు, అది చేసి పక్కకు పెడతారు. ఓన్లీ థింగ్ దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ఎ వీసా నెంబర్. ఆ వీసా నెంబర్ వచ్చే వరకు ఆ పిటిషన్ అక్కడ రెడీగా ఉంటుంది, కానీ ఆ ప్రాసెస్ అంతా చేసి పెడతారు.
అంటే ఆఫీసర్స్ అవైలబిలిటీ ఉంటే. లేదంటే నెక్స్ట్ ఇయర్లోనే ప్రాసెస్ చేస్తారు, అప్పుడే వీసా నెంబర్స్ అవైలబుల్ ఉంటే అప్పుడే అప్రూవ్ చేసి పంపించేస్తారు. అంటే టిపికల్గా ఇది EB2లో, EB3లో ఈ మధ్యలో మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎలా జరిగిందంటే మన వాళ్ళు అప్గ్రేడ్ డౌన్ గ్రేడ్ కూడా చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, వాళ్ళు గెయిన్ చేసుకున్న దాన్ని బట్టి కూడా బిగినింగ్ లో కంట్రీకి వచ్చేటప్పుడు EB3 ఉన్న తర్వాత వాళ్ళు మాస్టర్స్ చేసిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రా వచ్చిన, అంటే EB2కి ఎలిజిబిలిటీ ఉన్న కండిషన్స్ వాళ్ళు సాటిస్ఫై చేస్తే వాళ్ళు అప్పుడు EB3 టు EB2, మళ్ళీ EB2 టు EB3 అంటే అప్గ్రేడ్లు కానీ డౌన్ గ్రేడ్లు కూడా జరిగి గ్రీన్ కార్డులు వచ్చిన వాళ్ళు చాలా మంది మన వాళ్ళు ఉన్నారు. సో అంటే ఒక ట్రాక్ లో అప్లికేషన్ పెట్టినా కూడా ఇంకొక ట్రాక్ లోకి మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ఆర్ డౌన్ గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. EB2 ట్రాక్ లో పెట్టుకుంటే EB3లోకి, EB3లో పెట్టుకుంటే EB2లోకి, అట్లా మనం చాలా మంది ఇమిగ్రేషన్ బెనిఫిట్ కూడా తీసుకున్నారు. దిస్ ఇస్ కాల్డ్ మోర్ బిజినెస్ బేస్డ్ ఇమిగ్రేషన్ అండ్ బిజినెస్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ అంటారు వీటిని. సో అందులో మనకి EB1 లో కూడా మేనేజరియల్ కేటగిరీ ఉన్న వాళ్ళు ఉంటారు, తర్వాత ఎక్స్ట్రానరీ ఎబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా EB1 కేటగిరీ కింద చేస్తారు. అందులో EB1 కేటగిరీ కింద చేసే వాళ్ళ పిటిషన్లు తొందరగా అప్రూవ్ అవుతాయి. సో ఆ రకంగా కూడా మన అంటే ఏదైనా ఇమిగ్రేషన్స్ క్వశ్చన్స్ ఉన్నా కూడా మన లా ఆఫీస్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా మన లా ఆఫీస్ ద్వారా కూడా బాగానే హెల్ప్ చేస్తుంటాం. సో వాళ్ళందరూ కూడా దే కెన్ అప్రోచ్ అస్ అండ్ వీ కెన్ హెల్ప్ దెమ్. అంటే కేస్ టు కేస్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ, వాటికి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ, క్వెరీస్ ఉన్నా కానీ, రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ వచ్చినా కానీ, రిజెక్షన్స్ వచ్చినా కానీ లా ఆఫీసర్స్ ఆఫ్ జనతా అని మనం రికమెండ్ చేస్తుంటాం. వాళ్ళని అక్కడ నుంచి కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు బాగా. అది వాషింగ్టన్ DC బేస్డ్ లో ఉంది లా ఫర్మ్. సో ఎవరైనా ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాళ్ళు రీచ్ అవుట్ కావచ్చు దానికి. Yeah, sir. Sure, sir. Thank you so much, sir. Thank you, Amma.